ద గోట్ లైఫ్ ఆడు జీవితం మూవీ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. డైరెక్టర్ నేమ్ బ్లెస్సీ. తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. హీరో పృథ్వీరాజ్ అన్నమాట. యాక్టింగ్ అయితే చింపి పడేస్తాడు. ఇక మూవీ అయితే డైరెక్ట్గా ఎడారిలో స్టార్ట్ అవుతుంది. ఇక మూవీ మనకి అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ అయితే మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏంటంటే ఫ్యామిలీతో గడుపుతూ ఉంటాడు. అయితే ఫ్రెండ్స్ కూడా వాళ్ళ నైబర్స్, వాళ్ళ కజిన్స్ ఎవరైతే ఉంటారో అక్కడ గల్ఫ్కి వెళ్ళి అక్కడ పని చేసుకొని చాలా డబ్బులు సంపాదిస్తుందని చెప్పడం జరుగుతుంది. అయితే మన హీరోకి పృథ్వీరాజ్కి అయితే నజీమో ఏదో నేమ్ ఉంటుంది అనమాట. ఓకే, అయితే అతనికి కూడా ఆశ పెరుగుతుంది అనమాట. అంటే గల్ఫ్కి వెళ్ళి మంచి పని చేసుకుని మంచిగా లైఫ్ గడుపుదాం, మంచిగా డబ్బులు సంపాదించి ఫ్యామిలీని మంచిగా పైసలు పంపించి ఇంటికి మంచిగా ఫ్యామిలీతో గడుపుతామని అనుకున్నాడు. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది అనమాట. వీసా తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని ఫ్రెండ్తో బయలుదేరుతాడు దుబాయ్. వెళ్ళిన తర్వాత గల్ఫ్కి అక్కడ ఎవడో పలుకుమనోడు దొరుకుతాడు. వీళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎవరికో ఇచ్చేస్తాడు వీసా, పాస్పోర్ట్ ఇచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫీల్ అవుతూ ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడనే ఇరుక్కుపోతాడు. నేను ఇంటికి వెళ్ళిపోతా తిరిగి అంటే అప్పుడు ఆ పాస్పోర్ట్ మొత్తం చింపి పడేస్తాడు అనమాట. వాడోడు ఏజెంట్ అంటాడు, ఆడోడేమో. అయితే అసలు ఏంటంటే ఇక దగ్గర 4 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటాడు అనమాట. ఎట్లా అయిపోతాడంటే ఒక మనిషి జుట్టు గడ్డం ఇంటికెళ్ళి మొత్తం పెరిగిపోతే ముసలి లెక్క అయిపోతాడు. తిండి ఉండదు, మన్ను ఉండదు. ఇంటి దగ్గర అన్నం తింటే ఇక్కడ గల్ఫ్కి వచ్చి పొద్దుంతా ఒక్కసారి పని చేస్తే ఒక ఫుడ్ అనేది ఇస్తాడు. ఆ ఫుడ్ అది ఏదో రొట్టెలాగా ఉంటుంది అనమాట. టైపు ఒక చపాతి టైప్ ఉంటుంది అనుకోవచ్చు. అలా ఉంటుంది, తింటూ ఉంటాడు. అవి తినుకుంటూ ఏదో నీళ్ళు దొరకడం కష్టం అన్నమాట. చాలా కష్టపడుతూ ఉంటాడు. ఐటీకీలకు వాళ్ళ ఫ్రెండ్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. కనబడిన తర్వాత ఇక ఇంకొక ఆఫ్రికా అనే ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్తో పాటు ఉంటాడు అనమాట. మన హీరో దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి తప్పించుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడ నుంచి తప్పించుకుంటూ కథం ఒక వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ చచ్చిపోతాడు. అది ఎలాగో మీకు తెలియాలంటే మూవీ చూడాలి. ఆఫ్రికా వ్యక్తి కూడా చనిపోవడం జరుగుతుంది. అలా 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 మెల్లగా వస్తూ ఉంటాడు. రోడ్డున పడిపోతాడు మన పృథ్వీరాజ్ హీరో. అప్పుడు ఒక దుబాయ్లో సిటీలో ఎవరో ఉంటాడు అనమాట. వాడు ఇక వాటర్ ఇచ్చేసి ఆ కార్లు ఎక్కించుకొని అక్కడ సిటీలో వదిలిపెట్టేస్తాడు. అక్కడ థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడ కింద పడిపోతూ ఉంటాడు. ఇక అంటే మన ఇండియా వాళ్ళు ఉంటారు కదా, తెలుగు అండ్ తమిళ మలయాళం వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక గల్ఫ్ అనేది అక్కడ ఒక కిరాయి ఉంటుంది అనమాట. అయితే వాళ్ళందరూ ఇతన్ని చూసి ఎలాగైనా అందరు కలిసి అతనికి పాస్పోర్ట్ రెడీ చేయించి ఇండియాకి అయితే పంపించడం జరుగుతుంది. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీకి అయితే ఫుల్ డెడికేషన్ పెట్టి మరి ఫుల్ యాక్టింగ్ చేశారనమాట. మన పృథ్వీరాజ్ గారు అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మంచిగా ఉంది మూవీ అయితే, ఎక్కడ కూడా బోరింగ్ కలిగించదు. అంటే దాదాపు 16 years వరకు అనమాట. మూవీ అయితే చాలా బాగుంది. ఒకనే మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకనే లైక్, షేర్, సబ్స్క్రైబ్.